విద్యుత్ ఉద్యోగ కార్మికుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగ కార్మికుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి పవర్ జేఏసీ, వర్ధిల్లాలి పవర్ జేఏసీ, వర్ధిల్లాలి పవర్ జేఏసీ. జిందాబాద్ 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 పవర్ జేఏసీ జిందాబాద్. పవర్ జేఏసీ నాయకత్వం జిందాబాద్. పవర్ జేఏసీ నాయకత్వం వర్ధిల్లాలి పవర్ జేఏసీ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి విద్యుత్ ఉద్యోగ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి పవర్ జేఏసీ నాయకత్వం వర్ధిల్లాలి పవర్ జేఏసీ జిందాబాద్ పవర్ జేఏసీ జిందాబాద్ పవర్ జేఏసీ జిందాబాద్. నమస్తే అందరికి. నా పేరు రవినాయక్. నేను ఏఈసీఏ G3045 స్టేట్ కోఆర్డినేటర్. నిన్నటి దినంన ఏదైతే పవర్ జేఏసీ నాయకత్వంతో యాజమాన్యం చర్చలు జరిపిందో అందులో భాగంగా థర్డ్ పార్టీ అబాలిషన్ మీద ఖచ్చితమైనటువంటి నిర్ణయం రాకపోయేసరికి విద్యుత్ యాజమాన్యానికి పవర్ జేఏసీ నాయకత్వం మేము ఖచ్చితంగా విద్యుత్ కార్మికుల సమస్య వచ్చేంత వరకు, ఆ డిమాండ్ నెరవేరేంత వరకు కూడా మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పడము యావత్ కార్మికులందరూ కూడా హర్షిస్తున్నాం సార్. పవర్ జేఏసీ నాయకత్వానికి ప్రతి ఒక్క విద్యుత్ కార్మికులు రుణపడి ఉంటాం సార్. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఖచ్చితంగా రేపు జరగబోయే 13 చలో విజయవాడ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు దిగ్విజయంగా పూర్తి చేస్తాము. మేము బలంగా ఉన్నాం, మీరు బలంగా ఉండండి. ఖచ్చితంగా పవర్ జేఏసీ నాయకత్వం మీద అపారమైన నమ్మకం మాకుంది. నిజంగా మేము యాజమాన్యంతోనూ ప్రభుత్వంతోనూ కురుక్షేత్ర యుద్దం చేస్తున్నాము. ఆ కురుక్షేత్ర యుద్దంలో ఖచ్చితంగా ధర్మం ఏదైతే గెలుస్తుందో ఖచ్చితంగా మేము గెలుస్తాము. మీ నాయకత్వంలో మేము గెలుస్తామని చెప్పి మీ నాయకత్వం ఏదైతే 1104 కృష్ణయ్య గారు గాని, 327 రాఘురెడ్డి గారు గాని, పవర్ డిప్లొమా అసోసియేషన్ శేషారెడ్డి సార్ గాని వీళ్ళ నాయకత్వంతో మేము ఖచ్చితంగా గెలుస్తాము. కురుక్షేత్ర యుద్ధం మేము ఖచ్చితంగా ధర్మం నిలబడతాము, ధర్మం గెలుస్తామని చెప్పి మేము ఏదైతే మా చిరకాల వాంఛ ఉందో ఆ చిరకాల వాంఛ సంస్థలో విలీనమని చెప్పి జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ మేము 3045గా 3045 యూనియన్ గా మేము సంపూర్ణంగా మీ వెన్నంటే ఉండి మీకోసం మా కోసం జరిగే పోరాటంలో మేము ఖచ్చితంగా పాల్గొంటాము. రేపు ఏదైతే 10వ తేదీ తర్వాత జరిగే పోరాటం ఏదైతే ఉందో సమ్మెను దిగ్విజయంగా పూర్తి చేస్తాము. అలాగే ప్రతి ఒక్క కార్మికుడు కూడా మేము తెలియజేసేది ఒకటే, సార్ కార్మికుడా మేలుకో, ఇది నీకోసం జరిగే పోరాటము. నీకోసం జరిగే పోరాటంలో నువ్వు పాల్గొనకపోతే నువ్వు ఖచ్చితంగా నీ బానిసత్వానికి నువ్వు అలవాటు పడినట్టే. ఈ బానిసత్వానికి నువ్వు కట్టు బానిసగా మిగిలిపోతావు. ఇది ఈ పవర్ జేఏసీ నాయకత్వము ఇది చరిత్ర, రాబోయే తరాలు చెప్పుకునే చరిత్ర. ఈ పవర్ జేఏసీ నాయకత్వానికి మనం బలపరుద్దాం. ఖచ్చితంగా మనం జరగబోయే పోరాటంలో మనం అందరం పాల్గొందాము. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యుత్ కార్మికుడు నీకోసం జరిగే పోరాటంలో పాల్గొనాలి. అలాగే ఈ బానిస వ్యవస్థ నుంచి, ఈ విముక్తి నుంచి, ఈ బానిస వ్యవస్థల విముక్తి నుంచి, ఈ చెరల నుండి కూడా మనం కాపాడుతున్న బాధ్యత మన ముందుగా ఉంది. కాబట్టి మనమందరం కూడా చేయి కలిపి రేపు జరగబోయే చలో విజయవాడ కార్యక్రమానికి 3045 యూనియన్ గా అలాగే రాష్ట్ర కార్మికులు తరపున అందరూ కూడా మనం ఖచ్చితంగా పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేసి మేనేజ్మెంట్ గవర్నమెంట్ ను మన కార్మికుల బలాన్ని ఏదో నిరూపిద్దాం. మనం ఏదైతే జరగబోయే రేపు సమ్మెను ఖచ్చితంగా సమ్మించడం మాకు ఉద్దేశం కాదు, కానీ న్యాయంగా రావాల్సిన డిమాండ్ పక్క తెలంగాణ రాష్ట్రంలో 2016 నుంచి ఈ రోజు వరకు విలీనం చేసి వాళ్ళని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము యాజమాన్యము వాళ్ళను ఒక నిర్దిష్టమైన పని విధానాలు పెట్టేసేసి నిర్దిష్టమైనటువంటి ఒక విధానం పెట్టేసి వాళ్ళందరినీ అబ్జెక్షన్ జరిగింది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర యాజమాన్యానికి మేము కోరుకునేది ఒకటే, సార్ మాకు కావాల్సింది సంస్థలో విలీనం. 30 ఏళ్లుగా ఈ బానిస వ్యవస్థను విముక్తి కలగాల. కాబట్టి పవర్ జేఏసీ నాయకత్వము, కృష్ణయ్య గారి నాయకత్వంలోను, రాఘవరెడ్డి గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా నడుస్తాము. మీ అడుగుదారుల్లో మేము 3045 యూనియన్ గా నడిచి రేపు జరగబోయే పోరాటం మేము అందరూ కూడా పాల్గొంటామని చెప్పి మీకు సవినయంగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్.